వారు తన శిష్యులతో అపోస్తులతో మాట్లాడుతున్నటువంటి మాట, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఎందుకు శ్రమ కలుగును? అయినను ధైర్యం తెచ్చుకొనుడి. ఎందుకని? నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. ఈ మాటలు చెప్పటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం, లోకములో మీకెందుకు శ్రమ కలుగుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలంటే ఒకసారి 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా మనము 19వ వచనం వరకు చదవగలిగితే, 20వ వచనం వరకు చదవగలిగితే చాలా సంగతులు మీకు అర్థమవుతాయి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక మీకు ఏ విషయాన్ని కూడా తెలియకుండా ఉంచాలనే ప్రయత్నం చేయట్లేదు. అది అక్కడ ప్రభు చెప్పదలిచింది. దాసుడు యజమానుడు మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదంటే, యజమానుడు ఏం చేయబోతాడో, ఏమి పని చెప్తాడో అనేటువంటి విషయం దాసునికి తెలియదు. చెప్పింది మాత్రమే చేస్తూ పోతాడు. అవునా? అయితే అలా కాకుండా ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు వారు తన శిష్యుల్ని ఏమంటున్నాడంటే, ఇప్పుడు స్నేహబంధాన్ని మాట్లాడుతున్నాడు. మన స్నేహితులమైతే మన మధ్య ఏముండదు, దాపరికం ఉండదు. నేను ఏం చేయబోతున్నాను సంగతి మీకు చెప్పకుండా దాచేదేమీ ఉండదు. పూర్వం నుంచి కూడా పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు కూడా, నేను చేయనై ఉన్నది నా స్నేహితుడైన అబ్రహామునకు దాచెదనా అన్నాడు. అంటే నేను దాయను అని అన్నాడు. అవునా? కనుక ఇప్పుడు మనం స్నేహితులం. ప్రభు చెప్తున్నాడు శిష్యులతో, మీ స్నేహితులని పిలుచుచున్నాను కాబట్టి మన మధ్య ఇక దాపరికం అంటే ఏమీ లేదు, అంతా ఓపెన్గా చెప్పేస్తున్నా అన్నాడు. ఏం చెప్తున్నాడు? ఎందుకనగా చూడండి, గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులను అన్నిటినీ మీకు తెలియజేసి నేను చెప్పాలనుకున్నవెల్లా మీకు చెప్పేశాను అని చెబితే ఏమంటున్నాడు? 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడిగినను అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. 2 విషయాలు చెప్పాడు ఆయన. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, ఓకే. రెండవది, నేను మిమ్ముని ఏర్పరచుకున్నా అన్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలా, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మిమ్మల్ని ఏర్పరచుకొని ఏం చేశానంటే, మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా సరే వాటన్నిటిని కూడా ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరేం చేయాలి? మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. మీ ఫలము నిలిచి ఉండేటట్టుగా మీరు ఫలించండి. నా తండ్రి నాతో చెప్పిన మాటలన్నీ నేను మీకు చెప్పేశాను కాబట్టి తండ్రిని మీరు అడగండి అని చెబుతూ 17వ వచనంలో ఇక్కడ మీకు చాలా అవసరమైంది ఏమిటి అని అంటే, 17వ వచనంలో చెప్పాడు, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఆజ్ఞాపూర్వకమైంది. ఏదో సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాడు ఆయన, అందుకని ముందే ఇవన్నీ చెబుతున్నాడు. చూడు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా, అయినా మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా అవన్నీ మీకు ఆయన ఇచ్చేస్తాడు. కాబట్టి ఇదంతా ఎందుకు ఇస్తాడంటే, మీరు ఫలించాలి, మీ ఫలం నిలిచి ఉండాలి. కాబట్టి రహస్యాలు ఏమీ లేకుండా మీకు నాకు మధ్య స్నేహబంధంతో నేను ఇవన్నీ చెప్తున్నాను అని చెబుతూ, ఇక్కడ ఏదో గొప్ప సీక్రెట్ చెప్పాలనుకున్నాడు. దాన్ని చెప్పడం కోసం ఏమన్నాడంటే, ముందుగా దీనికి మీరు ఏమై ఉండాలి? ఒకరినొకడు ఏం చేసుకోవాలి? శిష్యులైనటువంటి మీరు, అపోస్తులైనటువంటి మీరు ఒకరినొకడు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. ఫస్ట్ మీరు ప్రేమగా ఉండండి అని మాట్లాడుతూ నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నాడు చూడండి, లోకము మిమ్మును అన్నాడు. ఎవరిని? అపోస్తులుని. ఇప్పుడు వారి బోధ మీద ఉండేటువంటి క్రైస్తవులైన వారందరికీ వర్తించేటువంటి విషయం అది. ఓకే, రైట్. లోకము
మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటున్నాడా, ద్వేషించదు అంటున్నాడా? ఎందుకు ద్వేషిస్తుంది? కింద చెప్పాడు, మీరు లోక సంబంధులు అయి ఉంటే లోకము తన వారిని, సో మీకు సమస్య లేదు. మీరు లోక సంబంధులుగా జత కూడితే, మీరు లోక సంబంధులుగా బ్రతికితే మీకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు. అదే ఆయన అక్కడ చెప్పదలిచింది. అర్థమవుతుందా లేదా? మిమ్మును లోకములో నుంచి ఏర్పరచుకున్నా. దేనికోసం? లోక సంబంధులుగా ఉండడానికి కాదు. మీరు లోక సంబంధులు కారు కాబట్టి, నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధులు కారు. లోకం నన్ను ఏం చేసింది? ద్వేషించింది. సో మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? ద్వేషించినప్పుడు మీరేం గుర్తు చేసుకోవాలా? మా బోధకుడు కూడా లోకం చేత ద్వేషించబడ్డాడు. అర్థమైందా లేదా? తర్వాత ఇంకేమన్నా చూడండి, మీరు లోక సంబంధులై ఉంటే లోకం తన వారిని స్నేహించును. అర్థమైందా? కాబట్టి మీకు ఏ సమస్యలు ఉండవు. మీరు లోక సంబంధులు అయితే లోకం నుంచి మీకు ఏ విధమైన సమస్య లేదు. రాజీ పడిపోయి బ్రతుకుతారనుకోండి లోకంలో పడి, సో మీకు ఏ విధమైన సమస్య లేదు. అయితే మీరు లోక సంబంధులు కారు కాబట్టి మీకు ఏమొస్తుంది? ఇప్పుడు లోకం నుంచి హింస వస్తుంది. మీరు నా యందు ఉంటారు. పైన అంతా చెప్పింది అది కదా. 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము 5 నుంచి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో అంటే క్రీస్తునందు ఉండునో అని అర్థం. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఈ ఫలించటంలో నీకు సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు ఫలించటానికి నా నామమున మీరు తండ్రిని అడగండి, ఆయన మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అయితే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే మేము లోకంలో నుంచి మిమ్మల్ని వేరు చేశా కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఒకవేళ మీరు లోక సంబంధులు అయితే, అంటే లోకముతో మీరు స్నేహం చేసేవారైతే లోకంలో నుంచి మీకు ఏ విధమైన సమస్య ఉండదు, శ్రమ ఉండదు, హింస ఉండదు, బాధ ఉండదు. కానీ మీరు నా యందు ఉండడానికి వచ్చారుగా. ప్రభు చెప్తున్నాడు, మనము ప్రభు యందు ఉండడానికి పిలువబడ్డాంగా. అంచేత లోకములో నుంచి మనం వేరు చేయబడ్డాము కనుక లోకములో నుండి ఏర్పరచుకుంటేని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది అన్నాడు. ఎందుచేత? ఇప్పుడు మీరు లోక సంబంధులు కారు కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. సో ద్వేషిస్తే ఏం చేస్తుంది? మిమ్మల్ని మరి బాధ పెడతారు, హింసిస్తారు మిమ్మల్ని. మీరు నా యందు ఉండడమే లోకానికి నచ్చని పని. నేను దేవుని యందు ఉండడం లోకానికి నచ్చలా. నేను సత్యం పక్షాన నిలబడటం లోకానికి ఇష్టం కలగల. నేను సత్యమును ప్రకటిస్తున్నందుచేత లోకం నా మాటలని నమ్మలేదు. అలాగే ఇప్పుడు నా యందు ఉంటున్నారు కదా, మీరు నన్ను ధరించిన వారుగా ఉండబోతారు కనుక ఇప్పుడు మిమ్మల్ని కూడా లోకము ఖచ్చితంగా ఏం చేస్తుంది? హింసిస్తుంది, ద్వేషిస్తుంది అని చెబుతూ ఏం చెబుతున్నాడు చూడండి. ఇంకా అందుచేతన లోకం మిమ్మల్ని ద్వేషించున్నది. దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం. ఇప్పుడు దేనికోసం వాడాడు చూడండి. అన్ని చోట్ల 2-3 చోట్ల వాడాడు ఈ పదాన్ని. దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడు అంటే అర్థం ఏంటండి? ఈ సందర్భం మీకు గుర్తుండాలి. అంతే కదా. ఇప్పుడు నన్ను హింసిస్తే మిమ్మల్ని వదిలిపెడతారని భావించకండి అనేది ప్రభు చెప్తుంది. దాసుడు యజమాను కంటే గొప్పవాడు కాడు. దాసుడు యజమాను కంటే గొప్పవాడు కాడు అంటే అర్థం ఏంటి? నన్ను కింద చదివేసాను తెలిసిపోద్ది. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొనను. వారు నన్ను ప్రేమించి ఉంటే మిమ్మల్ని ప్రేమిస్తారు, నన్ను ద్వేషించుంటే మిమ్మల్ని ద్వేషిస్తారు, నన్ను హింసించుంటే మిమ్మల్ని హింసిస్తారు. ఇప్పుడు మీ బోధకుడైన నన్ను హింసించి మిమ్మల్ని ప్రేమించరు.
అర్థమైందా లేదా? మీ బోధకుడైన నన్ను, మీ యజమానిగా ఉన్నటువంటి నన్ను లోకము హింసించిన తర్వాత మీరు దానికి మినహాయింపు కాదు. అందుకనే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు కొందరా అందరా వారందరూ హింస పొందుదురు. లోకము నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ద్వేషిస్తుంది. లోకం నన్ను హింసించుంటే ఖచ్చితంగా మిమ్మల్ని హింసిస్తుంది. మేము యేసు ప్రభు వారిని నమ్మినప్పటి నుంచి అసలు మా బాధలన్నీ పోయాయండి అని ఎవడైనా అన్నాడంటే ఎవరి సంబంధి కాడు? వీడు ప్రభు సంబంధి కాడు, వీడు క్రీస్తునందున్నవాడు కాడు, లోక సంబంధి. అందుకని మీరు లోకంలో నుండి మిమ్మల్ని ప్రత్యేకించుకున్నా అన్నాడు. లోకంలో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నా. లోకం నన్ను ద్వేషించిన మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ద్వేషిస్తుంది. ఒకవేళ లోకం నా మాట వినంటే మీ మాట కూడా లోకం వింటుంది. ఇందాక మీరు నా యందు ఉన్నారు. సమస్తాన్ని జయించినటువంటి ప్రభు అయిన క్రీస్తు వారు, సమస్తము పుట్టడానికి మూలమైనటువంటి వాడు, కారణమైనటువంటి వాడు, సమస్తాన్ని సహిస్తూ తన శిష్యులకి ప్రభువు బోధిస్తున్నటువంటి మాటలు. మీరు క్రీస్తుని ధరించిన వారైతే మీరు కూడా ఏమవుతారు నాయనా? ఖచ్చితంగా. అందుకని నేను పరలోక సంబంధిని కాబట్టి లోకం నన్ను ద్వేషించింది. మీరు లోక సంబంధులు అంటే లోకం నుంచి మీకేం సమస్య లేదు. మీరు పరలోక సంబంధులు అయితే మాత్రం ఈ లోకం మిమ్మల్ని ఖచ్చితంగా ద్వేషిస్తుంది. కాబట్టి నువ్వు ఎవరి సంబంధివో తెలుసుకోవాలా. దేవుని సంబంధిగా ఉంటే ఏం జరుగుతుంది బ్రదర్? ఖచ్చితంగా మీకేముంటుంది? పరలోక సంబంధి అయితే, క్రీస్తు సంబంధి అయితే 100% నీకేముంటుంది? హింస ఉంటుంది, ద్వేషం కూడా, లోకం నుంచి నీకు ద్వేషం కూడా ఉంటుంది. సిద్ధమైన దానికి నువ్వు లోక సంబంధి అయితే, లోకంతో స్నేహం చేసేవాడు అయితే నీకు లోకంతో ఏ విధమైన శ్రమ, ఏ హింస, ఏ అవమానమో ఆనందంగా బ్రతకనిస్తారు. ఇన్న లోకంలో హ్యాపీగా బ్రతకనిస్తారు. ఇప్పుడు ఏది కావాలి మరి? లోకంలో ఆనందంగా బతికేది కావాలా? యేసు ప్రభువుతో ఉండి హింసలు భరించేది కావాలా? మీరు అమాయకులు ఉన్నట్టున్నారు. లోకంలో బతికేదాన్ని చూసుకోకుండా ఇంకెప్పుడో పరలోకం వస్తుందంటే దానికోసం భూమి మీద కష్టాలు భరిస్తారా స్వామీజీ? భూమి మీద పుట్టిన వాళ్ళందరూ లోకంలో ఎలా సుఖపడతామని పరిగెడుతుంటే కష్టపడటానికి ఎవరండి వస్తారో దేవుని దగ్గరికి? లోకానికి, లోక సంబంధులకి, పరలోక సంబంధులకి వ్యత్యాసం చూడండి. ఈ లోకంలో యేసు ప్రభువు వారు నీ భూమి మీదకి పంపించినటువంటి యేసు ప్రభువు వారు అందుకని ఏం చెప్పాడు? మనల్ని అందరినీ ఎవరు సహవాసానికి పిలిచాడు? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన. సో ఆ దేవుడు ఏం చెప్పాడంటే, నాయనా నా కుమారుని అడుగు జాడలను మీకు ఇచ్చా, కాబట్టి మీరు ఎవరి జాడల్లో నడవాలి? నా కుమారుని అడుగు జాడల్లోనే నడవాలి. ఆయన పాపమును చేయలేదు, ఆయన నోట ఏ కపటం కనబడలేదు, ఆయన ఏ అబద్ధం ఆడలేదు, ఏ అన్యాయము చేయలేదు, నీతిని అనుసరించి బ్రతికాడు. కాబట్టి ఆయన అడుగు జాడల్లో మీరు నడిస్తే ఇప్పుడు మీకేమొస్తుంది? హింస కలుగుతుంది. ఎవడన్నా నమ్ముతాడండి ఇలాంటి మాటలను బట్టి? యేసుప్రభు వారిని నమ్ముతారా? ఎవరన్నా నమ్ముతారా? అసలు మీరుంటారా అని నెక్స్ట్ మీటింగ్కి? దేవుని నమ్మితే అది వస్తుంది, ఇది వస్తుంది, మనం ఇట్లా ఉంటాం, అలా ఉంటాం అని చెప్పేవాళ్ళని చూసాము. మరి డైరెక్ట్గా నా మాట కాదు, ఎవరి మాట? డైరెక్ట్గా ప్రభువే చెప్పేశాడు, బాబు మీరు నన్ను వెంబడించే పని అయితే ఇదిగో తర్వాత మీకు ఇవన్నీ వస్తాయి.
ఇష్టమైతేనే వెంబడించండి, కష్టమైతే మానేసే, నో ప్రాబ్లం. బతిమలాడాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. బతిమలాడంటారా ఎవరినన్నా యేసుప్రభు వారు? రా బాబు నువ్వు లేకపోతే నాకు గడవదని అన్నేమన్నా అన్నాడా? అట్లాంటిది ఏం చెప్పలేదు. మరి ఎందుకు బతిమలాడుకోవాలి మనం? తెలియకపోతే తెలియజెప్పండి, మన బాధ్యత. తెలియని వానికి తెలియజేయవలసిన బాధ్యత ఉంది. కావాలని నాకు లోకమే బాగుంది అనుకొని పోయేటోడిని మనం ఎప్పుడు కూడా అటగించలేము. ఒకవేళ తీసుకొచ్చినా మళ్ళీ ఏం చేస్తాడు? వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు అవ్వమ్మ చెట్టు పొలం తెంచుకొని తినేటప్పుడు దయ్యం ఏమైనా తీసుకొచ్చి చెట్టు నుంచి తెచ్చి ఉడిపట్టు, నా మాట విను, ఉడిపట్టు కోసుకొని తిను, లేక కోసిచ్చి వాసన ఉంటే ఎంత బాగుందో, ఎంత చూస్తేనే దాని రంగు చూడు ఎంత అందంగా ఉందో అట్టేమని చెప్పిందా? ఏం చేసిందా? నీకు నువ్వుగానే వెళ్ళి చూడు, కోసుకో, నువ్వే ముక్కలు చేసుకో, తిను. ఇంత జరుగుతుంటే అపవాది అక్కడ లేడుగా, అంతే. ఇంత జరుగుతుంటే దేవుడు ఏం చేయాలి మరి? మాయ్ ఏం చేసావు, ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? నీ భర్తగా చెప్పాడు కదా నీకు తినకూడదు, మళ్ళీ తింటున్నావు, చెప్పాలనా లేదా? ఎందుకు దేవుడు రాలే చెప్పండి? సరే, ఆమె తినేది బుద్ధి తక్కువై ఈమె తీసుకెళ్ళి తన భర్తకి ఇచ్చేటప్పుడు అన్న దేవుడు రావచ్చు కదా. ఆదామో అప్పుడు ఎప్పుడో తోటలోకి వచ్చి పిలిచి అంతా అయిపోయినాక అదేదో ముందే పిలిచి ఉంటే తినుండేవాడు కాదుగా అని మీరు అనుకుంటారు. కానీ పిలిచినా అప్పుడు భయపడి వదిలేసినా మళ్ళీ ఏం చేస్తాడు? ఎప్పుడోసారి తింటాడు. మరి వెనకాల భార్య ఉంది, మరి ఆమెకేమో దాని మీద మనసు పడింది. ఆమె దాన్ని తినకుండా ఉండదు, ఈమె తిన్న తర్వాత ఆయనకి ఇవ్వకుండా ఉండదు. గొడవ బట్టలను చూసారు ఎప్పుడన్నా మీరు? గొడవ బట్టలు విడిపించే కొద్దీ ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తారు. కొట్టుకోపోంటారని వదిలేస్తున్నా 5 నిమిషాల్లో ఒకటి అయిపోతుంది మొత్తం. నిజమా కాదా? రే కొట్టుకుంటాను, చుట్టుపక్కల ఎవడు పోకుండా అలా రౌండ్ కొండ అలా చేసామనుకో నిజంగా ఇద్దరికి ఫీజులు పోతాయి. ఏంద్రా ఎంత కొట్టుకున్నా ఒకవేళ ఎంతసేపు కొట్టుకుంటారు? 5 నిమిషాలు కొట్టుకుని 10 నిమిషాలు కొట్టుకుంటారు. తర్వాత మనం ఎవడు మొహాన్ని దారిని పట్టుకొని వెళ్ళిపోవాలా అంతే. వదిలేయండిరా అని అన్నారు అనుకోండి, వాడిని ఈడు నలుగురుని వీడిని ఒక నలుగురు వాడిని ఒక నలుగురు పట్టుకెళ్ళారు అనుకోండి, ఇద్దరు మాట్లాడుకొని పోతారు. వీళ్ళు పట్టుకున్నారు కాబట్టి వదిలిపెట్టా చెప్పి తర్వాత మళ్ళీ దాన్ని పగ తీర్చుకోవడానికి ఎప్పుడో సరే మళ్ళా ప్లాన్ చేస్తారు. అవునా కదా? అందుకని వెళ్ళిపోయేవాడిని మీరు బతిలాడారు అనుకోండి, వస్తాడు. మిమ్మల్ని కూడా అంతే. నేను అది క్రిస్టఫర్ కదా చెప్తున్నా, పోయేటువంటి బతిలాడుకో మాకు, వస్తాడు మళ్ళా, అప్పటికొచ్చి మళ్ళీ పోతాడు. ఇంక ఇదే డ్యూటీ అయితే మీకే. దేవుని సేవ అలా లేదు. ఇష్టంగా దేవుని సన్నిధిలో మీరు పరలోకమే రావాలని కావాలని బ్రతికితే మాత్రం ఖచ్చితంగా యథార్థంగా బ్రతకండి. ఇక్కడే మిమ్మల్ని బల్లేలు తీసుకొని పడవట్లే. అర్థమైందా? దేవుని కోసం క్రమంగా బ్రతకండి అని బోధించే బోధ తప్ప అపోస్తుల బోధలు అంతకన్నా ఏమీ ఉండదు. ఏముంటుందండి ఇక్కడ? బాధపడిపోవడానికి పోయే అంత ఏముంటుంది ఇక్కడ? శిక్ష ఉందా? జైలు వేసినట్టు ఏమన్నా వేసేస్తున్నారా? మీరు లోక సంబంధులుగా బ్రతకాలనుకుంటున్నారు. అందుకని మీరు లోకముతో స్నేహం చేయాలనుకుంటే ప్రభువు కూడా బలవంత పెట్టేదేమీ లేదు. కానీ చూసుకుంటారండి, ఆయన నమ్ముకుంటే మాత్రం మీకేముంటుంది? హింస ఉంది, కష్టం ఉంటుంది, ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తుంటారు. అందుకని రాత్రి చెప్పేశాను మీకు, ఇవన్నీ వస్తాయన్న సంగతి ముందే అదే ప్రభు చెప్పింది. నా ద్వారా నా యందు మీకు సమాధానము కలగాలి. ఏంటి ఆ సమాధానం? ఎవడన్నా నిన్ను కావాలని హింసించి క్రైస్తవుడైనా తర్వాత చూద్దాం, నేను బాధ పెడుతూ ఉన్నట్లయితే అప్పుడు నీవు ఏమబ్బా యేసుప్రభు వారు నమ్ముకుంటే ఇట్లయింది అని ఫీల్ అవ్వకో. నా యందు నీకు సమాధానం ఏంటంటే, ఏంటి ఆ సమాధానం? నన్ను ద్వేషించింది నిన్ను కూడా ద్వేషిస్తారు, నన్ను హింసించింది నిన్ను కూడా హింసిస్తారు. ఇదే నా సమాధానం.
అదే ప్రభు అయిన క్రీస్తు వారు తెలియజేసింది. కాబట్టి పరలోకమందున తండ్రి కూడా తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు. పిలిచి ఏం చేశాడో ఒకసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, యేసుప్రభు వారు చెప్పిన కొండ మీద ప్రసంగంలో దేవుని రాజ్య సంబంధమైన జీవితం అది. మన ఛానల్లో కొండ మీద ప్రసంగానికి ఉపద్ఘాతం మాట్లాడిన ఒక 3-4 భాగాలు వినేసేయండి. 5వ అధ్యాయం ఆయన రాజ్య సంబంధులుగా వాళ్ళకి కలిగేటువంటి విషయాలు ఏంటో యేసుప్రభు వారు చెప్తున్నారు. 10వ వచనం చూడండి. 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము. కరెక్ట్గా చెప్పాడు చూడండి. నువ్వు పరలోక రాజ్య సంబంధిగా ఉండాలంటే నీతి నిమిత్తము నీకేం కలుగుతుంది? అదే చెప్తున్నాడు, పరలోక రాజ్యం, భూలోక రాజ్యం. నువ్వు పరలోక రాజ్య సంబంధిగా ఉండాలనుకుంటే నువ్వేం భరించాలి? హింస. దేనికోసం? మళ్ళీ నేను నా భర్త వలన రోజు తాగొచ్చినా కూడా నేను తట్టుకుంటున్నాను అని అంటే, నీకన్నా బాగా తట్టుకునే వాళ్ళు లోకస్తులు కూడా ఉన్నారా లేరా? కాబట్టి అక్కడ దాన్ని తీసుకొచ్చి దీనికి అప్లై చేయకండి. దేనికోసం హింస? ఇది నీతి నిమిత్తము హింస. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు అనేటువంటి విషయం. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పాత నిబంధన గ్రంథంలో నుంచి. నీతి నిమిత్తమైన హింస ఎలా ఉంటుందో. ఒక ఆయన ఉన్నాడు, ఇశ్రాయేలీలో రాజు. అతను రాజుగా స్థిరపడ్డాడు. అతని మంచి రాజసింహాసనం, కోట అంత బాగా ఉంది. కాకపోతే అతని రాజభవనానికి పక్కనే ఒక మంచి ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట మీద ఇతనికి కన్నుబడింది. కన్నుబడిన తర్వాత ఆ ద్రాక్ష తోట కలిగినటువంటి వాడిని, ఆయన పేరు నాబోతు, ఈ రాజుగారి పేరు ఆహాబు. ఓకేనా? ఆహాబు రాజు నాబోతును పిలిపించి, నాబోతు, ఈ ద్రాక్ష తోట ఉంది కదా, దీనికి బదులు నీకు వేరే చోట ద్రాక్ష తోట ఇస్తాను. ఒకవేళ అది వద్దంటావా, నేను నువ్వు వెల చెప్పు, నాకు అమ్మునన్నా అమ్ము. బాగా అడిగాడు ఆయన. అర్థమైందా? చదువుతారా ఒకసారి? మీరు ఏమనుకున్నారో అతన్ని గూర్చి. రాజుల మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో చూడండి మా 2వ వచనం చదువుదాం. మొదటి నుంచి చదివేద్దాం. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేల్లో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలీయుడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము. దేనికోసం కావాలట? కూర తోటకిమ్ము. దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను. అన్యాయం చేశాడు ఆయన ఏమైనా? మంచి పనే కదా. ఇంతకన్నా మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తా. అది నా ద్రాక్ష తోట నాకు కోటకు ఆనుకొని ఉంది కాబట్టి నేను అడుగుతున్నా, నీ ద్రాక్ష తోట నాకు దానికన్నా మంచి ద్రాక్ష తోట ఇస్తాను, అది నాకు ఇచ్చేసేయి. లేకపోతే ఒకవేళ వేరే ద్రాక్ష తోట వద్దంటావా, నీకు ఇష్టమైతే దానిని నాకు క్రయమునికి ఇమ్మని అడిగాను. అంటే అర్థం అమ్మేసేయి. అమ్మనన్నా అమ్మో, లేదంటే దానికన్నా మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను. బాగుందా లేదా ఆఫర్? ఇప్పుడు నాబోతు వద్దని చెప్పడంలో ఏమన్నా జ్ఞానం ఉందా? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఈ ఊరిలో ఒక ఆయన ఉన్నాడంటే అలాంటాడు. ఎవరైనా హాస్పిటల్ ఉందాడా? ఏ హాస్పిటల్ అది? ఆ రోడ్డు మీద ఉంది కదా పెద్ద హాస్పిటల్, ఎన్ఎస్ఆర్. ఆయన చూస్తే ఖచ్చితంగా కొనేస్తాడట కదా. 10 లక్షలు కాదు 20 లక్షలు పెట్టైనా కొంటాడట. నిజమేనా? ఇష్టం, ఆయన డబ్బు ఉంది కాబట్టి ఏమైనా కొంటాడు. రాజుగారు కూడా మంచి ద్రాక్ష తోట ఇస్తానయ్యా నీకు అని అన్నాడు. ఇవ్వచ్చునే ఇవ్వకూడదా? మీరైతే ఏం చేస్తారు? ఆయనైతే అమ్మనన్నా అమ్ము, ఇంకో తోట కావాలంటే ఇంకో తోట ఇంతకన్నా మంచిదే ఇస్తాను నీకు.
మళ్ళీ తక్కువది బాగులేనిది ఇవ్వను చెప్పినప్పుడు ఈ ఆఫర్ని అతడు త్రోసిపుచ్చాడు. ఎలా త్రోసిపుచ్చాడు? అందుకు నాబోతు, నీ డబ్బు నీ దగ్గర పెట్టుకో, నీ ఆఫర్ నీ దగ్గర పెట్టుకో, ఇది నేను అమ్మను, ఇవ్వను, ఇది నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకెంత మాత్రమును వల్లపడదని చెప్పగా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి రాజైన ఆహాబుకి కోపం వచ్చింది. మూత ముడుచుకున్నాడు, ఇంటికి పోయి ఇబ్బంది పడ్డాడు. అంటే అలిగి ఉన్నాడు. మరి ఈయన అలిగిన సంగతి ఎవరికి బాగా తెలుస్తుంది? ఆహాబుకి, నాబోతుకి ఏం తెలుస్తుంది? ఈమెకి బాగా అర్థమైపోయింది. ఏం అలిగి ఉన్నాడు వాడు, ఇంత మంచి ఆఫర్ ఇచ్చినా కూడా ఇవ్వనన్నాడు నాబోతు అనేటోడు, అది ఇది అని చెప్పేసి ఏదేదో మాట్లాడేశాడు. మన పాయింట్ మర్చిపోకండి, నీతి నిమిత్తమైన హింస మర్చిపోకండి. ఇక్కడ ఎందుకు ఇతడు ఇవ్వనన్నాడు? మీ పిత్రార్జితం అయితే అట్లా ఉంచుకోవాలా? సెంటిమెంట్ అంత అవసరమా? దీని వెనకాల అసలు సంగతి ఏదో మీకు తెలియాలి కదా. సంఖ్యాకాండం అటువంటి తెలుసుకొని ఉంటే కదా నీతి నిమిత్తమైన హింస అంటే ఏంటో అన్నీ తెలుస్తాయి మీకు. 36వ అధ్యాయం అనగా చివరి అధ్యాయం. ఏడవ వచనంలో ఇలా రాయబడింది, ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రము నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలులో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను. అంటే అర్థమేంటి? పోగొట్టుకోకూడదు, అమ్ముకోకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. దేవుని ఆజ్ఞది. దేవుని ఆజ్ఞలో మీ పితరులకు పంచి ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఏదైతే ఉందో ఆ భూభాగాన్ని మీరు అమ్ముకోకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. మీరు దాన్ని హత్తుకొని ఉండండి, ఎప్పుడు దాన్ని అంటి పెట్టుకొనే ఉండాలి, మీరు ఎవరికి అమ్మకూడదు. అది దేవుని ఆజ్ఞ. కాబట్టి ఇప్పుడు నాబోతు దేవుని ఆజ్ఞను అనుసరించి దాన్ని నీకు ఇవ్వడం వల్ల పడదు అని అన్నాడు. సెంటిమెంట్ కాదు అది. ఏమనుభవిస్తున్నాడు? ఏమనుసరిస్తున్నాడు ఆయన? దేవుని ఆజ్ఞ అనుసరిస్తున్నాడు. మీరు 6:25లో చదివారు కదా, మనము ఆయన మనకిచ్చిన సమస్త ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల మనకేమి కలుగును? నీతి కలుగునని చదివాం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి వచనంలో. ఇప్పుడు ఈయన దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నందుచేత ఇప్పుడు రాజైన ఆహాబు అతను ఏం చేశాడు? హింసించాడు. అబద్ధ సాక్షులను పెట్టారు. అతని భార్య దుర్మార్గురాలు కాబట్టి మహాకంటకురాలు. వారా దీనికోసం రాజు అయ్యుండి ఇంత ఇదవ్వాలనా? ఇంత తల్లి కూర్చోవాలి, ఎట్రా సలహా ఇస్తా. ఇప్పుడేముంది? ఆడు దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నాననేటువంటి దాంతోనే కదా ఉన్నాడు. అదే సాకుతోనే చంపించే ప్రయత్నం నేను చెప్తా కదా. ఇద్దరు సాక్షులు ఇతరుని ఏర్పాటు చేసేసి ఏమన్నది? ఇతడు యెహోవా నామమును దూషించాడు. ఇద్దరు సాక్షులు చెప్పారు. ధర్మశాస్త్ర ప్రకారంగా 2-3 సాక్షులు నోట ఒక విషయం స్థిరపరచబడితే అలాంటి ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపాలా. కాబట్టి నాబోతుకి వ్యతిరేకంగా ఇతడు యెహోవా దేవుని నామమును దూషించాడు అని 2-3 సాక్షులను ఏర్పరిచి అందరి చేత చెప్పించేసి అతను రాళ్ళతో కొట్టి చంపేసి తోటని లాక్కున్నాడు. మీకు అర్థమైందా? ఏదో ఆమెకి యెహోవా దేవుని మీద అంత ప్రేమ. 400 మంది ప్రవక్తలను పుట్టింటి కానుండి తీసుకొని వచ్చి బయలు ప్రవక్తలను పోషిస్తున్నటువంటి ఒక దుర్మార్గురాలు ఈమె యెహోవా నామమును ఆయన దూషిస్తుంటే 2 సాక్షులను పెట్టేసి 2 సాక్షులు చూశారంట. అందుకోసం ఇప్పుడు అలాంటి వాడిని యెహోవా ధర్మశాస్త్ర ఆజ్ఞ ప్రకారం ఏం చేయాలి? కొట్టి చంపాలి. అర్థమవుతుందా? ఏ దేవుని ఆజ్ఞను పాటిస్తున్నానని అన్నాడో ఆ దేవుని ఆజ్ఞ ప్రకారంగానే ఇతను ఏం చేయాలి? ఇప్పుడు ఇతను భరించినటువంటి హింస దేని నిమిత్తమైంది చెప్పండి? అది నీవు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నప్పుడు లోకము నిన్ను హింసించటానికి సిద్ధపడితే ఆ రోజు నువ్వు మహా ధన్యుడివి, నీవు పరలోక సంబంధివి అనేటువంటి విషయం దయతో ఎప్పుడు మర్చిపోవద్దండి అని అంటున్నాడు. చూడండి, మర్చిపోవద్దు.
ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత చూడండి. నీతి నిమిత్తమైనటువంటి హింస అంటే ఎలా కలుగుతుంది? నీతి నిమిత్తమైన హింస నీకు ఎలా కలుగుతుందని భావిస్తున్నావు? నువ్వు దేనికి హింసించబడుతూ ఇది నీతి నిమిత్తమైన హింస అని అనకూడదు. అర్థమైందా? మీరు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నందు చేత హింస భరిస్తున్నావా? అలాగైతే నీవు ధన్యుడివి. గ్రంథం తెరిచి చదువుదాం. మీరు ఏ విధంగా నీతి నిమిత్తమైన హింస భరించేవారుగా ఉండాలో, ఏ విధంగా మీరు శ్రమ అనుభవించకూడదో అనేటువంటి విషయాన్ని గురించి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మీరు ఎలాగ శ్రమ అనుభవించకూడదో చెప్తాడు. ఇక్కడ ఎలాగ శ్రమ అనుభవించాలో చెప్పాడు. జాగ్రత్తగా చూద్దాం. 12 నుంచి చదువుదాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవరి నామము నిమిత్తం? క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైతే మహిమా స్వరూపైన ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక ధన్యులు. తర్వాత అంటే మీరు ఏ విధంగా శ్రమ అనుభవించవచ్చు, ఏ విధంగా మీరు హింస అనుభవించవచ్చు అంటే, క్రీస్తు నామము నిమిత్తం, నీతి నిమిత్తం, క్రీస్తు ఆజ్ఞల నిమిత్తం మీరు నిందలు శ్రమలు భరిస్తుంటే మీరు ధన్యులు. కానీ మీరు ఏ విధంగా శ్రమ అనుభవించకూడదు? మీలో ఎవడునో నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. అంటే మీరు లోకము దృష్టిలో లోకపరమైన చట్టం రీత్యా మీరు నేరస్తులుగా శ్రమ అనుభవించకూడదు. ఒకవేళ నరహంతకుడు అయి ఉండి శ్రమ అనుభవిస్తున్నానంటే ఏం చేద్దాం, నా తలరాత నన్నకో. లేకపోతే నేను ప్రభువుని ధరించాను కాబట్టి నీ భరిస్తున్నాను అనుకో. నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. కనుక ఇక్కడ నువ్వు క్రీస్తు నామము నిమిత్తము శ్రమ అనుభవిస్తే నువ్వు ధన్యుడివి. అంతేగాని లోక సంబంధిగా నేరస్తుడివిగా నువ్వు శిక్ష అనుభవించకూడదు. అర్థమైందా లేదా మీకు? క్రీస్తును ధరించినందుకు మీరు, క్రీస్తు కింద చెప్పాడు 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి, నువ్వు క్రైస్తవుడని హింసించి ఉన్నారు అనుకో ఆ పేరును బట్టి, సో అది నువ్వు ధన్యతగా, భాగ్యముగా, మహిమాస్వరూపి అయినటువంటి ఆత్మ నా మీద ఉన్నాడని పరలోక రాజ్య సంబంధిగా నువ్వు ఆనందించు, సంతోషించు. కానీ నువ్వు దొంగగానో, లేకపోతే నరహంతకుడుగానో, లేక పరుల జోలుకు పోవాడుగానో, లేక లోక సంబంధమైన ఏ విధమైన నేరము చేసి నీవు శిక్ష అనుభవించటం నీకు తగదు. ఈ విషయాన్ని యేసుప్రభు వారు చెప్పింది. ఏమని చదువుతామా? అలాంటి విషయాలు కొన్ని అర్థం అవ్వాలి కాబట్టి పనిలో పని మీకు చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వింటారా? 10 నిమిషాలు తర్వాత చెప్దాం. షుగర్ పేషెంట్లు ఉంటారు కనుక ఆలోచిస్తున్నాను. రైట్, చదువుదామా? ముగించేస్తాం త్వరగానే. లూకా సువార్తలో 22వ అధ్యాయం 35-36 వచనాలు. లూకా సువార్త 22వ అధ్యాయము 35-36 వచనాలు. మరియు ఆయన సంచెయు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైనా అని వారిని అంటే వారు ఏమీ తక్కువ లేదని. అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని
పోవలెను. కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది కనుక ఎలైనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమగుచున్నదని మీతో చెప్పుచున్నాను నేను. వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. ఏం మాట్లాడాడో ఏమన్నా అర్థమైందా? ఈ కత్తి కొనుక్కోవడం ఏంది? వీళ్ళు 2 కత్తులు ఉన్నాయని చెప్పడం ఏంది? అవి సరిపోతాయిలే అని చెప్పడం ఏంది? ఒకవేళ కత్తి లేకపోతే ఏం చేయాలట? కత్తి లేని వాడు ఏమవల్ల? తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలెను. అప్పుడు ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను. అక్రమం చేసి కాదు, అక్రమకారులలో ఒకడుగా ఎంచబడిన, అక్రమము చేసిన వారిలో ఒకడుగా ఎంచబడినటువంటి లేఖనము ఇక్కడ నా విషయమై నెరవేరుతుంది. అది అంతటితో నాతో క్లోజ్ అయిపోతుంది. కాకపోతే మీరు మాత్రం ఖచ్చితంగా ఏం కొనుక్కోవాలా? కత్తి కొనుక్కోవాలా. కత్తి ఎందుకు? అని యుద్ధం చేయమంటానిక? పొడవడానిక? మరి ఏం చేయడానికి కత్తి? ఈయన కత్తి ఇందుకోసం ఉందనుకొని యేసుప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చిన మలుకు అనేవాడిని ఏం చేశాడు? వేసేసాడు. చెవి తెగిపోయింది. అప్పుడు ఏం చెప్పాడు యేసుప్రభు వారు? కత్తిని పొరలో పెట్టయ్యా అంటే ఇప్పుడు కత్తి కొనుక్కోమని దేనికోసం అప్పుడే అడుగుండొచ్చు ఆయన, అవునా కదా? అంటే కత్తి కొనుక్కోమన్నదే ఆయన ఉద్దేశం. ఏంటో మీకు అర్థమైందా? మీరు నేరస్తులుగా శిక్ష అనుభవించకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ కత్తి అని అంటే కత్తి అని పొడవటానికి చేయటానికి కాదు, అది యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఒక కత్తి ఉండాల్సిన అవసరం ఉంది. అదేంటిది? వారి యొక్క హక్కు. అర్థమైందా లేదా? హక్కు అది. కాబట్టి అది లేకపోతే నువ్వు ఖచ్చితంగా బట్టనమ్మైనా సరే కొనుక్కో అన్నాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతుంది నీ అధికారం లేక నీ హక్కు. ఇప్పుడు ఉదాహరణకి పౌలు గారిని ఒకసారి చూస్తే మీరు, ఆయన ఫిలిప్పి పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అక్కడ లూదియమ్మ అనేటువంటి ఆమె హృదయం తెరవబడింది. చక్కగా అక్కడ జరుగుతూ ఉంది ప్రార్థన, ఊరు బయట జరుగుతుంది. ఆ ఊరిలో ఒక అమ్మాయి పూతోనన్న దయ్యం పట్టింది. వీళ్ళు ఎందుకు వచ్చారని కేకలేసి చెబుతుంది. ఏమని? సర్వోన్నతుడైన దేవుని దాసులు ఇక్కడ కూడా వచ్చేసారు, వారు భూమిని తలకిందలు చేసేటువంటి వారు అని చెప్పేసి ఊరికి అటుపోతున్నప్పుడు ఇటుపోతున్నప్పుడు చెప్తూ ఉంటే పౌలు గారు విసిగిపోయి ఆ చిన్నదానికి పట్టిన దయ్యాన్ని, ఇదంతా అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఉంటుంది, ఓకేనా, వెళ్ళగొట్టేసిన తర్వాత అంతకాలం ఆ చిన్నది దయ్యం పట్టిందని వీళ్ళకి తెలుసు, కానీ వాస్తవానికి ఆమెలో ఇంకేదో శక్తి ఉందని ఆమె యజమానులు భావించి ప్రజలందరికీ సోది చెప్పిస్తున్నందు చేత ఎంతో కొంత ఆదాయం వస్తుంటే ఆ లాభం కోసం ఆమె యజమానులు బతికేస్తున్నారు. ఈమెలో ఉన్న దయ్యాన్ని నిలగొట్టేసిన తర్వాత పౌలు గారు ఇంక ఈ సోది చెప్పడం మానేసింది ఆ అమ్మాయి. అలా మానేసిన తర్వాత మా లాభం పోయిందని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే తీసుకుపోయి చెరసాల్లో వేసేసారు. చెరసాల్లో వేసేసిన తర్వాత ఇంతకు ఏం జరిగింది, ఎందుకు చెరసాల్లో వేసారని అదంతా మీకు తెలుసు కదా. వాళ్ళు ప్రార్థన చేయటం, భూకంపం రావటం, తర్వాత వారి సంఖ్యలు విడిపోవడం, సో ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ చెరసాల నాయకులు రావటం. సరే ఇదంతా ఏం జరిగిందో ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత పెద్దలు ఏం చేశారంటే, ఆ జైల్లో ఉన్నారే ఆ పౌలు అస్సీల్ అనేవాడు ఉన్నారే, వాళ్ళిద్దరు విడిచిపెట్టేసేయండి, వెళ్ళిపోమని చెప్పేసేయండి, వాళ్ళు చేసింది ఏమి లేదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పంపించేశారు. అప్పుడు పౌలు గారు తన కత్తి తీశాడు. ఏం చేశాడో తెలుసా? మీరు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారో ముందు తెలిస్తే అప్పుడు ఆయన మాట్లాడినటువంటి విషయం మీకు అర్థమవుతుంది. 16వ అధ్యాయము 16వ అధ్యాయము ఏమని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారో అది మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ 20వ వచనం నుంచి
అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని పౌలును శీలను తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పి, అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చారు. న్యాయాధిపతులను వారి వస్త్రాలు లాగేసి వారిని బత్తెములతో కొట్టేశారు. ఇష్టానుసారం కొట్టేసి లోపల వేసేశారు. ఏ నేరం వేశారు వాళ్ళ మీద? రోమీయులమైన మనము అంగీకరించుటకైనా చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురిస్తూ, వీళ్ళు ఏం చేశారట? వారు యూదులయ్యుండి అని అన్నారు. చూడండి, ఏమయ్యుండి? యూదులయ్యుండి రోమీయులమైన మనము చేయకూడని ఆచారాలు వీళ్ళు చేయడానికి మనల్ని బలవంత పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద నేరం వేశారు. ఈ మాట వినగానే ప్రజలందరూ ఏమయ్యారు? గుంపు గుంపుగా వచ్చేసి వాళ్ళ బట్టలను లాగేసి ఇష్టానుసారం కొట్టేసి జైల్లో పడేశారట. ఇప్పుడేమో సైలెంట్గా విషయం అంతా తెలుసుకున్నట్టున్నారు, వాళ్ళు చేసింది ఏమీ లేదని వదిలేశారు. ఇప్పుడు వీళ్ళ మీద వేసిన నేరం ఏంటి? వీళ్ళు రోమీయులు కాదు, అంటే రోమా ప్రభుత్వపు పౌరులు కారు. ఎవరిల్లు? యూదులు. యూదులు అంటే సెకండ్ సిటిజన్స్ అన్నమాట. ఆ రెండు రకాల పౌరసత్వం ఉంది రోమ సామ్రాజ్యంలో. రోమీయులు అనేటువంటి వాళ్ళేమో ఫస్ట్ సిటిజన్స్ అన్నమాట, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళది. తర్వాత రెండో రకపు పౌరులు వాళ్ళని చూస్తారు, యూదులని. కాబట్టి వీళ్ళు యూదులు మనల్ని చేయకూడని వాటిని చేస్తున్నారని చెప్పారు. ఆల్రెడీ పౌలు గారి దగ్గర ఒక కత్తి ఉంది. వాస్తవానికి ఈయన ఏమని చెప్పాడంటే, చివరికి వచ్చి చూడండి 36 నుంచి 35 నుంచి, ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషుల వలన విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలుకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు, కానీ మీరు ఇప్పుడు బయలుదేరి సుఖంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేశారు. అందుకు పౌలు, వారు న్యాయమును విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పమో, వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలనని చెప్పిన ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతి ఎదుగు తెలుపగా, వారు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోండి అని చెప్పారు. ఇక్కడ ఈయన వాడిని కత్తి అని చెప్పండి. పౌరసత్వం అంటే తన హక్కు. మీకు యేసుప్రభు వారు చెప్పింది ఏమిటంటే, మీరు మీ హక్కుని మీరు మీ బట్టలు నమ్మైనా సరే కొనుక్కోండి అని. అర్థమైందా? మళ్ళా చెబుతున్నా, పేతురు గారు చెప్పినటువంటి సందేశంలో, మీరు దొంగగా కానీ, అంటే లోక సంబంధమైనటువంటి న్యాయంలో కూడా మీరు హక్కు లేని వారుగా, మీకు సంబంధించిన హక్కులు ఏ ఉంటాయో వాటన్నిటినీ, అంటే నువ్వు ఒక భారత పౌరుడుగా నీకేముండాలి? పౌరసత్వం ఉండాలి కదా. అలాగే నువ్వు దేన్ని అనుసరించాలి? రాజ్యాంగాన్ని అనుసరించాలి కదా. కాబట్టి రాజ్యాంగపు చట్టాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. కాబట్టి లోక చట్టముల్లో కూడా నీవు దోషిగా శిక్ష అనుభవించకూడదు. నరహంతకుడుగా కానీ, వ్యభిచారిగా కానీ, దొంగగా కానీ, మోసగాడుగా కానీ నువ్వు శిక్ష శ్రమ అనుభవించకూడదు. నువ్వు దేవుని కుమారుడైనందుకు, క్రైస్తవుడైనందుకు నువ్వు శ్రమ అనుభవిస్తుంటే, ఇక్కడ ఏమన్నారు? అది క్రైస్తవులైనందుకోసం కాదు. వీళ్ళని ఏమన్నారు? మీరు యూదులు అన్నారు. తర్వాత ఎవరు కాదన్నారు? రోమీయులు కాదు అని అన్నారు. వాస్తవానికి ఆయన యూదుడు కాడు ప్రస్తుత పరిస్థితిలో. నెక్స్ట్ ఆయన రోమీయుడు పౌరసత్వాన్ని బట్టి, కానీ మతానికి సంబంధించి అయితే పౌలు గారు యూదుడు కాడు. ఎవరైనా క్రైస్తవుడైన వాడు రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. మత సంబంధంగా ఇప్పుడు ఆయన యూద మతస్థుడు కానే కాడు. ఆయన చెబుతుంది ఎవరిని? యూద మత సంబంధమైన ఆచారాలు చెప్పలా. ఏం చెప్పాడు ఆయన? క్రీస్తుని గురించి చెప్పాడు. అర్థమవుతుందండి? పౌలు గారు చెప్పింది ఏంటిది? క్రీస్తుని గురించి చెబుతున్నటువంటి ఈయన ఇప్పుడు యూద మత సంబంధాన్ని గురించి చెప్పాడని ఆనంద వేశారు. పైగా మమ్మల్ని ఎలా చూశారు? మిమ్మల్ని రోమా పౌరసత్వం లేనివారుగా చూశారు. ఇది అంత పెద్ద నేరం. అందుకని పౌలు గారు తన కత్తి తీసి నిలబడ్డాడు.
నాకు చట్టపరంగా హక్కు లేదనుకొని బహిరంగంగా అవమానించారా అని. అందుకనే మీరు లోక విషయములో నరహంతకులుగా ఇలా ఉండొద్దండి. అక్రమకారులలో ఒకడిగా ఎంచబడటం వేరు, అక్రమము చేసి మీరు శిక్ష పాలవడం అది మీరు తెలుసుకోవాలి. శ్రమల పాలవడం వేరు. అందుకని ప్రభు నామము నిమిత్తం, నా నామము నిమిత్తం నన్ను అక్రమకారులలో ఒకనిగా ఎంచారు, కానీ ఏ అక్రమము చేయలేదు. అది నాకు సంబంధించి నెరవేర్చబడుతుంది. ఇక మీరు కూడా అక్రమకారులలో ఒకనిగా ఎంచబడండి. కత్తి దగ్గర పెట్టుకున్నందుకే నో ప్రాబ్లం, కానీ మీరు హత్య చేసే వారు కారు. అది బహుశా వాళ్ళకి ఆ దగ్గర ఉంచుకునేటువంటి క్రమం ఏదైనా ఉందేమో వారి హక్కు కోసం, తెలియదు. కానీ కత్తి లేకపోతే మీరు బట్టనమ్మైన కత్తి దగ్గర పెట్టుకోండి. ఇక్కడ బాగా ఆలోచించండి. అంటే మీ హక్కు అక్కడ వారి పౌరసత్వానికి సంబంధించిన హక్కు అది. పౌలు గారు తన పౌరసత్వానికి సంబంధించి ఆయన దాన్ని వాడుకున్నాడు. ప్రభువు చెప్పింది ఇది కనుక అక్కడేదో కత్తి కొనుక్కొని మీరేదో యుద్ధాలు చేయండి అది చెప్పడానికైతే యేసుప్రభు వారు కత్తి కొనుక్కోమని చెప్పలేదు. సో ఏది ఏమైనా ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మీరు లోక సంబంధమైనటువంటి దానిలో నేరస్తులుగా శ్రమ అనుభవించకూడదు. ఒకవేళ లోకము మిమ్మల్ని హింసిస్తే, దేన్ని బట్టి హింసిస్తే సంతోషించండి? క్రీస్తుని ధరించినందుకు, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నందుకు, క్రైస్తవుడైనందుకు, ఖచ్చితమైన నియమ నిబంధనలు వాక్యానుసారంగా బ్రతుకుతున్నందుకు లోకం వల్ల మీకు హింస కలిగితే హ్యాపీగా సంతోషించండి. కానీ మీరు హింసింపబడుతుంది, శ్రమ పడుతుంది తప్పులు చేసి లోకం విషయంలో లోకంతో మీరు హింస పడద్దు. అది ఆయన చెబుతున్నటువంటి విషయం. ఓకేనా? కాబట్టి నీతి నిమిత్తమైనటువంటి హింస అని అన్నాడు. అందుకనే ఏ హింస అది? నీతి నిమిత్తమైన హింస. యేసుప్రభు వారు భూమి మీద ఉండగా నువ్వు రాజువా అని అడిగారు పిలాతు గవర్నర్. ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను రాజునే అని అన్నాడు. ఈయన ఏందో నాకు ఏ నేరమో కనబడలేదు. రాజు అన్న తర్వాత కనబడలేదు అంటాడేంటి? ఇప్పుడు అంతకుముందు ఆయన నేరం వేసిందేంటి? ఈయన తాను ఒక రాజు అని చెప్పుకుంటున్నాడు అని అంటేనే తీసుకొచ్చి ఇతని ముందు నిలబెట్టారు. ఇతనేమన్నాడు? నువ్వు రాజువా అని అడిగారు. నువ్వు అన్నట్టు నేను రాజునే అని అన్నాడు. కానీ నువ్వు అనుకున్నట్టు నా రాజ్యం లోక సంబంధమైంది కాదు, తేల్చేశాడు ఆయన. లోక సంబంధమైన రాజు అని ఉంటే ఖచ్చితంగా వాళ్ళు శిక్షించటానికి చాలా రైట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? యేసుప్రభు వారు సిలువ వేయబడటానికి శరీర సంబంధమైన భౌతికమైన రాజ్యానికి రాజు అని కనుక యేసుప్రభు చెప్పుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు శిక్షించడానికి, ఈయన రాజద్రోహానికి దేశద్రోహానికి పాల్పడ్డాడని చెప్పేసి రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడని సిలువ వేయడానికి వారికి రైట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన దాన్ని బట్టి ఈయన ఏం చెప్పాడు? ఆయన ఎందుకు నాకు ఏ దోషమో, ఇదేమి కథ? అసలు ఆ నేరం కింద ఆయన బుక్ చేసింది, లోపలేసింది, చెరసాలకు తీసుకొచ్చింది. వాళ్ళు చెప్పింది 23వ అధ్యాయం లూకాసు వార్త చదివితే ఈయన తానే ఒక రాజు అని చెప్పుకుంటున్నాడని, రెండవది కైసరుకు పన్ను ఇయ్యొద్దని, మూడవది మా ప్రజల్ని ప్రభుత్వం మీద తిరగబడటానికి ప్రేరేపిస్తున్నాడని. ఇదే మరి ఈ విషయమే పిలాతు అడిగితే నువ్వు అన్నట్టు రాజునే అన్నాడు, 100% సిలువేయచ్చు అనొచ్చు కదా. ఈయన నాకు ఏ దోషం కనబడట్లేదని చెప్పాడు. అంటే అర్థం ఏంటండి? యేసుప్రభు వారు మాట్లాడినటువంటి మాటల్లో నేను మీరు అనుకుంటున్నట్టుగా ఈ లోక సంబంధమైనటువంటి రాజద్రోహానికి పాల్పడిన వాడిని కాదు. నా రాజ్యము దైవికమైంది, ఆత్మ సంబంధమైంది. మీరు అనుకున్న రాజ్యం కాదు. చాలా క్లియర్గా చెప్పారు చూడండి యేసుప్రభు వారు. అందుకని మీరు లోకం దృష్టిలో ఎప్పుడు కూడా లోక సంబంధమైన మీ చట్ట ప్రకారంగా నేరస్తులుగా మీరు ఉండకూడదు. లోకం విషయంలో పర్ఫెక్ట్గా ఉండండి. పన్ను కట్టే చోట పన్ను కట్టండి. అర్థమైందా? అప్పు తెచ్చిన చోట అప్పు కట్టేసేయండి. ఎక్కడున్నా సరే అక్కడ మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. రాజ్యాంగాన్ని అనుసరించి, చట్టాన్ని అనుసరించి, దైవికమైన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు మాత్రం దీనికోసమే వాళ్ళు మిమ్మల్ని హింసిస్తే దాన్ని భరించండి. అది మీకు రెట్టింపు. అప్పుడు నీతి నిమిత్తమైనటువంటి హింస యేసుప్రభు వారు భరించింది అదే, తన శిష్యులు కూడా చెప్పింది అదే, తర్వాత సంఘానికి చెప్పింది కూడా అదే. దాని తర్వాత ఆలోచన చేద్దాము. తల వంచి కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్నపు వేళ మరొక భాగాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. విన్న మాటలు ఫలింపు చేయండి. నీతి నిమిత్తమైనటువంటి హింస అంటే నీ ఆజ్ఞలను అనుసరించి నడవటం అని ధర్మశాస్త్రయుగంలో ఉన్న సంగతిని, అలాగే మా ప్రభువైన క్రీస్తును ధరించిన వారు ఖచ్చితంగా హింస పొందుతారనే క్రొత్త నిబంధన
లో ఉన్నటువంటి నీతి నిమిత్తమైన హింస ఎలా ఉంటుందో దానిని కూడా 2 విషయాలు మేము ఈ దినం ఆలోచించడానికి సహాయం చేశారు. మరికొన్ని విషయాలను ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్నాము. కనికరించండి. మీ ఆత్మ నడిపింపు చేత నీ వాక్యమును మాకు చక్కగా బోధింపును అనుగ్రహించండి. పరిశుద్ధమైన మీ తలంపులు మేము గుర్తెరిగి నమ్మకంగా నీ కోసం బ్రతకగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. వచ్చే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నీతిని సత్యమును విడిచి తండ్రి లోకంలో కలిసిపోయేటువంటి జీవితాన్ని జీవించకుండా నీ పిల్లల్ని వాక్యంను అనుసరించి రాబోయే ప్రతి శ్రమను, ప్రతి హింసను కూడా తండ్రి ఎదుర్కొనుటకు నైనా నీ బిడ్డలు మానసికంగాను ఆత్మీయంగాను సిద్ధపడి ఉన్నట్లు నీ వాక్యము నీ ప్రజల హృదయాల్లో ఫలింపు చేయమని, దేవా అనారోగ్యముందని నీ పిల్లల్ని కనికరించి ఆరోగ్యవంతులను చేసి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.